నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఇంటి నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ రావాలనేదే లక్ష్యం. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. విద్యార్థి దశ నుండే యువత ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి. విద్యా విధానంలో మార్పులు తెస్తున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడి. అంబటి సోదరుల బాగోతాలు సాక్ష్యాలతో సహా బయట పెడతాం. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేలా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మండిపడ్డ ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి. శరవేగంగా కొనసాగుతున్న శంకర్ విలాస్ నందివెలుగు బ్రిడ్జి పనులు పరిశీలించిన అధికారులు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలనేదే మా నినాదమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సమాజ సేవకు రతన్ టాటా జీవితాంతం కృషి చేశారని సీఎం తెలిపారు. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని చూస్తారని, రతన్ టాటా మాత్రం సంపాదించిన డబ్బును సమాజానికి తిరిగి ఇచ్చారని చెప్పారు. టాటా ఆలోచనలను సజీవంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించినట్లు చంద్రబాబు తెలిపారు. సరైన ప్రభుత్వ విధానాలు అవలంబిస్తే ఆదాయం, సంపద వస్తుందని పేర్కొన్నారు. This is where I am asking you. One is this concept, if you see wealth creation, one family, one entrepreneur, 5-spoke model will be there. Ultimately, 175 assembly segments we are going to have one industrial park minimum. I want to have equitable development and also bridge the gap between haves and have-nots. Not only creating wealth and also consciously I want to do this work. That is where we are innovating one more program. It is the responsibility of all of us, public-private people's partnership. Even today, there are people who are all below poverty. Even just now I was discussing with Chandrasekhar ji. Come with ideas. Countries have built with values and also certain policies. వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కీలక వేదిక కానుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మంగళగిరిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొని మాట్లాడారు. ముందున్న సవాళ్లకు తగ్గట్టుగానే అవకాశాలను అందిపుచ్చుకునే కార్యాచరణతో పనిచేస్తున్నట్లు చెప్పారు. వ్యాపారం అంటే లాభాలు మాత్రమే కాదని, విలువలు, మానవత్వంతో కూడిన పని అని చాటిన మహనీయుడు రతన్ టాటా అని లోకేష్ కొనియాడారు. I recently returned from Delhi and I can see the kind of energy. They said, yes, we have a challenge on one side and that's where opportunity exists. Let's relook at our entire processes. So what they're saying is 100 days, let's look at each and every process that there is. Let's look at each and every act that there is and how can we make ease of doing business to speed of doing business a reality in India. So there's great impetus and push from the Honorable Prime Minister. And as we keep saying, Andhra Pradesh is blessed with double engine Sarkar. Earlier I had one boss, Mr. Naidu, and it was a lot easier I felt, but now I have two bosses and it's making my life extremely difficult to deliver. అంబటి సోదరుల బాగోతాలు సాక్ష్యాధారాలతో సహా రానున్న రోజుల్లో బయటపెడతారని ధూళిపాల నరేంద్ర హెచ్చరించారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, ధూళిపాల నరేంద్ర మాట్లాడారు. వైసీపీ నేతలు అమరావతి రాజధాని కొండవీటి వాగు వరదతో మునిగిపోయిందని గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. అవినీతిలో కూరుకుపోయిన గత పాలకులు అమరావతిపై బురద జల్లడమే ధ్యేయంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. అంబటి సోదరులు గుంటూరు ఛానల్పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. త్వరలో అంబటి సోదరులు వైసీపీ నాయకులు దోచుకున్న డబ్బులు మొత్తం బయటకు లాగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కంచెర్ల శివరామయ్య, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం, ఏది పడితే అది మాట్లాడటం, దాని ద్వారా వాళ్ళు వాళ్ళ మనుగడ కాపాడుకునే దానిలో మేము ఉన్నామని ప్రజల మధ్య చెప్పుకోవడానికి, మనుగడ కాపాడుకోవడానికి వాళ్ళు మాట్లాడింది వాళ్ళ ఛానల్లో పేపర్ ఉంది కాబట్టి దాన్ని రిపీటెడ్గా వేస్తూ ఉంటారు. మీరు చూడండి, అదే లైవ్ 10 సార్లు తిరుగుతుంది ఆ ఛానల్లో. వీళ్ళు బయలుదేరగానే వెనకాల కెమెరా బయలుదేరుతుంది. ఎస్, నీకు నిజంగా రైతు మీద ప్రేమ ఉంటే అసలు మునక్కి నష్టానికి తేడా అనేది తెలియదు వీళ్ళకి. ఎస్, వర్షం పడింది, నేను ఇందాక చెప్పా. ఒకే ఈ రోజుకి ఈ మన గుంటూరు జిల్లాలో 240% వర్షం పడింది. మునిగింది, మునగలేదని మేము చెప్తున్నావా? మునిగింది. కానీ నా 2 రోజులు మునిగిన తర్వాత నీళ్ళు వెళ్తాయి. నీళ్ళు వెళ్ళిన తర్వాత కదా పంట నష్టపరిహారం అనేది అంచనా వేసేది. మీ గవర్నమెంట్లో ఎప్పుడన్నా సైంటిస్టులు పొలాలు తిరిగారా? మా ప్రభుత్వంలో ఇప్పుడు తిరుగుతున్నారు పొలాలు. యూనివర్సిటీ సైంటిస్టులు కూడా పొలాల మీదకి వెళ్ళారు. మీ పొలంలో ఒక సైంటిస్ట్ మీ గవర్నమెంట్లో ఒకడు వెళ్ళాడా? మునిగిపోతుంది అమరావతి కాదు, అది చారిత్రాత్మకంగా ఎప్పుడూ మునగలేదు. అనేక నగరాలకి మునిగినా కూడా ఇప్పటికి ఎన్నోసార్లు ఫ్లడ్ వచ్చినా అమరావతి ప్రాంతం మునుగుకు గురయ్యే అవకాశమే లేదు అని తెలియజేస్తూ మునిగిపోయేది వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ మునిగిపోతున్న దాన్ని డైవర్ట్ చేయడానికి కోసం మరి ఇప్పటికే పీకల్లోతు మునిగి ఉన్న అవినీతి ఆరోపణలతో జైళ్లతో మునిగిపోతున్న వైసీపీ నాయకులందరినీ నుంచి దృష్టి మరల్చడానికి కోసం మాత్రమే అంబటి రాంబాబు కానీ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తూ గత దశాబ్దం కాలం పాటు ఆగిపోయిన నందివెలుగు ఆర్ఓబీ నిర్మాణ పనులు మరలా మొదలయ్యాయి. గత టీడీపీ హయాంలో నందివెలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టి దాదాపు సగం బ్రిడ్జిని పూర్తి చేశారు. తదనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం నందివెలుగు బ్రిడ్జి నిర్మాణాన్ని మూలన పడేసింది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎంతో కృషి చేసి తిరిగి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చి పనులు ప్రారంభించారు. నందివెలుగు బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే తెనాలి వైపు వెళ్లేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్ని కాలరాసేలా మోదీ ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలని చూడటం దుర్మార్గమని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ వ్యాఖ్యానించారు. నేరాన్ని న్యాయస్థానాలు నిర్ధారించకుండానే 30 రోజులు జైల్లో ఉంటే ప్రజాప్రతినిధుల పదవులు పోయేలా చట్టం చేసేందుకు యత్నించడం నియంతృత్వానికి నిదర్శనమని చెప్పారు. ప్రపంచ దేశాల్లో కూడా ఇలాంటి చట్టాలు లేవన్నారు. గుంటూరులో మస్తాన్ వలీ మీడియాతో మాట్లాడారు. మౌలిక సూత్రాలను మర్చిపోతా ఉన్నారు నరేంద్ర మోడీ గారు. 30 రోజులు అనేటటువంటి మాట ఆ లెక్కన గతంలో అమిత్ షా గారు కొన్ని సంవత్సరాలు నిరూపితుడిగా జైల్లో ఉన్నారు. ఆయన తీసేస్తారా? ఈ రోజున గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ని, సిసోడియాని, మరి చాలామంది ఈ రాష్ట్రంలో ఉన్న కవిత గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరినీ తీసేస్తారా? అదేంటంటే ఈ రోజు నుంచి చట్టం చేస్తూ ఉన్నారంట. రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగం ఏం చెబుతుందంటే మూల సూత్రం
ఎవరైనా ఆరోపితుడు అరెస్ట్ చేసి అతను బెయిల్ మీద వచ్చి కేసు విచారణ జరిపి పూర్వాపరాలు పరిశోధించిన తర్వాత అతని మీద యొక్క సాక్ష్యాలు ఉన్నప్పుడు అతని నిందితుడిగా అయినప్పుడు అతన్ని అరెస్ట్ చేసి శిక్షాకాలం చేస్తారు. అదేమి లేకుండా అరెస్ట్ అయ్యి 30 రోజులు జైల్లో ఉండగానే అతన్ని తీసేటటువంటి ప్రయత్నం ఏదో కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర భవిష్యత్తులో ఒక నియంత్రిత ధోరణికి దారి తీయబోతా ఉంది. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నగర ప్రజల సౌకర్యార్థం కూటమి ప్రభుత్వం 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం పనులు మొదలుపెట్టింది. దానిలో భాగంగా పాత శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేత పనులు చేపట్టారు. అధికారులు ఎప్పటికప్పుడు శంకర్ విలాస్ బ్రిడ్జి పనులను పర్యవేక్షించి వారికి తగు సూచనలు చేస్తున్నారు. నూతనంగా నిర్మించే బ్రిడ్జి ప్రతి అంశంలోనూ నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఎస్సీ గారు వచ్చారు. సర్లే, ఈ ఏడే ఉన్నాడు, మా దగ్గర ఉన్నాడు. అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లు తొలగిస్తున్నారంటూ వైసీపీ నాయకులు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణస్వామి మండిపడ్డారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన నారాయణస్వామిని టీడీపీ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అనర్హత కలిగిన ఎంతో మందికి పింఛన్లు పంపిణీ చేసిందని విమర్శించారు. కానీ నేడు అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులు ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేస్తుందని తెలిపారు. కేవలం అనర్హత కలిగిన వారి పింఛన్లు మాత్రమే తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో 750 3 చక్రాల వాహనాలను అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్కుర్తి హనుమంతరావు, కొల్లి అనిల్, మర్రిపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం 85% పైబడి మంచానికే పరిమితమైన వ్యక్తులకు హెల్త్ పెన్షన్ పేరిట 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 85% లోబడి 45% కంటే ఎక్కువ ఉన్నటువంటి వికలాంగులకు 6,000 రూపాయలుగా వికలాంగుల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 40% లోపలుండి 60 సంవత్సరాల పైబడిన వాళ్లకు 4,000 రూపాయలుగా వృద్ధాప్య పింఛన్ గాని ఇవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో కూడా గర్వించదగ్గ ప్రభుత్వంగా గర్వించదగ్గ విధానంగా ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక దిక్సూచిగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక
వికలాంగులకు కానివ్వండి, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరినీ హక్కును చేర్చుకొని ఈ రాష్ట్రం మొత్తం కూడా పేదల పాలిటి పెన్నిది ఎవరున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం తెలియజేసి తప్పదు. ఇలానే కొన్ని పత్రికల్లో కానీ కొన్ని ఛానల్స్లో కానీ ఏదో పెన్షన్ తొలగిస్తున్నారు, ఏదో పెన్షన్ తొలగించేసి ప్రభుత్వానికి అపదృష్ట పాలు చేయాలనుకుంటున్నారు. తక్షణమే మేము చెప్తున్నాం, కూటమి ప్రభుత్వంలో అర్హులు ఉన్న ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ తక్షణంగా కంపల్సరీ పెన్షన్ వచ్చే విధంగా ఉంటుంది, కానీ ఎక్కడా తొలగించబడదని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ సెలక్షన్ టైల్ ఫర్ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ పిచ్చుకలగుంటలో ఆగస్టు 22 వరకు జరగనున్నాయి. అరండల్పేటలోని పిచ్చుకలగుంటలో జరిగిన బ్లైండ్ క్రికెట్ పోటీలకు హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగవైకల్యాన్ని అధిగమిస్తూ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని కోరారు. దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ టోర్నమెంట్ ఐటీసీ ఎల్వీఆర్ క్లబ్ సౌజన్యంతో జరుగుతున్నాయని అర్జున్ అవార్డు గ్రహీత మాజీ ఇండియన్ బ్లైండ్ క్రికెట్ కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ టోర్నమెంట్ లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జాతీయ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్ కు సెలెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు అడ్వకేట్ శరత్, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల సీనియర్ సిటిజన్స్ డైరెక్టర్ పి రవిప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, వీసీఏ ప్రెసిడెంట్ రవీంద్రబాబు, జిల్లా ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ క్రీడాకారులు వారి యొక్క వైక్లభ్యం అనేది ఫీల్ కాకుండా వారు ఆత్మస్థైర్యంతో, ఎంతో స్ఫూర్తితో, పట్టుదలతో క్రీడల్లో ఎంతో ఉత్సాహం చూపిస్తూ టోర్నమెంట్స్లో పాల్గొని వాళ్ళు స్టేట్ లెవెల్లోనూ నేషనల్ లెవెల్లో కాంపిటీషన్స్లో సెలెక్ట్ అవ్వాలనే పట్టుదలతో వాళ్ళు ఈ టోర్నమెంట్స్ ఆడుతున్నారు. దానికి ముందుగా నా యొక్క శుభాకాంక్షలు వాళ్ళకి తెలియజేస్తున్నాను. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నుంచి ఇతరులు క్రీడాకారులు, సాధారణమైన క్రీడాకారులు, ఇటువంటి ఇది లేని వాళ్ళు మనోధైర్యంతో, మనో సంకల్పంతో వాళ్ళు ఒక పట్టుదలగా తీసుకొని వీళ్ళను ఎగ్జాంపుల్గా తీసుకొని ఇతరులు కూడా జీవితంలో పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సెలక్షన్స్ ట్రయల్స్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ 1 yearలో జరిగే స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ అయినా కానీ, అంటే ఇన్ బిట్వీన్ వేరే స్టేట్స్తో బయలాటర్ సిరీస్ అయినా కానీ, నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్లకి అయినా కానీ ఏ టీం అయితే వెళ్ళాలో ఇక్కడ పర్ఫార్మెన్స్ చేసిన బెస్ట్ ప్లేయర్స్ని మనం టీం సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్యూచర్ టోర్నమెంట్స్కి మనం ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తాము. దాని ద్వారా వాళ్ళు మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తే ఇండియాకి ఆడే అవకాశం కూడా దొరుకుతుంది. ఇది ఒక మెయిన్ స్టెప్ అని చెప్పాలి. కృష్ణానదికి వరద పెరుగుతుంది. కొల్లూరు మండలంలోని లంక గ్రామాల్లోని పంట పొలాలు వరద నీటిలో మునిగాయి. అరవింద వారధి నది ఒడ్డు కోతకు గురవుతుంది. అరటి, కంద, పసుపు, పామాయిల్, కూరగాయల తోటలు నీట మునిగాయి. కొల్లూరు ఇసుక బట్టీలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వరద పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భూమి కోతకు గురికావడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. కొబ్బరి చెట్టు మూలంగా పైరా మొక్కలకి 4 గజాలు వదిలిపెట్టి వేసామండి. ఎన్ని అడుగులు వెళ్ళిపోయి ఉంటుంది ఇవాళ? 10 అడుగులు. ఇప్పుడు నిన్న ఏంది ఇవ్వాలి అంత తిరిగిపోయింది 2 గజాలు. ఏంటంటే ఇక్కడ వేసారు పేదంతా 20 గజాలు ఉన్నాయి. పేద పారేసారు ఏంటంటే అన్నాడు. కాపాడాలంటే డోన్ మీద అయితే కనబడుతుంది. డోన్ తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ది వైసీపీకి పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమని మంత్రి పార్థసారథి అన్నారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడారు.
కేవలం కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మటమే పనిగా వైసీపీ నేతలు పెట్టుకున్నారని మండిపడ్డారు. రోజుకో అబద్ధాన్ని ప్రచారం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. పెన్షన్ల పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, ఇతర ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమంపైనైనా చర్చకు వైసీపీ సిద్ధమా అని మంత్రి పార్థసారథి సవాల్ చేశారు. అనర్హులకు పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత వైసీపీదని ధ్వజమెత్తారు. పెన్షన్ని అర్హత కలిగిన వాళ్ళకి ఇవ్వాలా, లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 40,000, 50,000 లంచాలిచ్చి దొంగ సదరన్ సర్టిఫికెట్లు పుట్టించుకుని, లేకపోతే దొంగ సర్టిఫికెట్లు పొంది ఏదో ఒక రూపంలో అనర్హులు పొందుతున్న పెన్షన్దారులకి పెన్షన్లు ఇవ్వాలా, ఈరోజు రాష్ట్రం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దరిదాపులు కూడా లేదు పెన్షన్ అమౌంట్ విషయంలో. దేశంలో ఎక్కువ రాష్ట్రాలు 1,000 రూపాయల కంటే తక్కువగా పెన్షన్లు ఇస్తున్న పరిస్థితుల్లో ఈరోజు హయ్యెస్ట్ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని గుంటూరులో నిర్వహించారు. ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ తన కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. భారతదేశంలో టెక్నాలజీని తీసుకురావడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని మస్తాన్ వలీ అన్నారు. దేశం కోసం ప్రాణాలను కూడా త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానికి దక్కుతుందని చెప్పారు. కుల మత రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ ఏం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. ఎన్ఎస్యూఐ కరీం, ఇతర కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత జాతి, మరీ ముఖ్యంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు భారత జాతి కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఊరు తిరుగుతూ యువత నష్టపోతూ ఉంది, భారత జాతి ఇబ్బందుల్లో ఉంది, మీరు అండగా ఉండాలి, ఇదిగో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే మనం అందరం కూడా భారత గౌరవాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. ఇటువంటి కొన్ని దుర్మార్గ శక్తులు మరి భారతదేశాన్ని బలహీనపరుస్తున్నారు, రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్నారు. దాని పట్ల ఎమరపాటుగా ఉండాలని చెప్పి మరి భారత జోడో యాత్ర, భారత న్యాయ యాత్ర, ఓట్లు దొంగతనానికి వ్యతిరేకంగా ఇవాళ బీహార్లో యాత్రలు చేస్తూ ఉన్నాడు అంటే అది శ్రీ రాజీవ్ గాంధీ గారికే సాధ్యం అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆ మహానుభావుడి యొక్క ఆశయాలని తూచా తప్పకుండా భారత జాతి, మరీ ముఖ్యంగా యువత ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు ఒంగోలులో జరగనున్నాయి. మహాసభల్లో రాష్ట్రాభివృద్ది గురించి చర్చించనున్నట్లు సిపిఐ నేతలు తెలిపారు. 3 రోజుల పాటు ఒంగోలులో జరగనున్న మహాసభలు రాష్ట్రానికి దిక్సూచిగా పనిచేయనున్నాయని సిపిఐ నగర కార్యదర్శి అరుణ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర మహాసభలు పోస్టర్లను ఆ పార్టీ నేతలు అంజిబాబు, ఇతర నేతలతో కలిసి ఆవిష్కరించారు. 23న ర్యాలీ, బహిరంగ సభ, 24, 25 తేదీల్లో ప్రతినిధుల సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మహాసభల్లో సిపిఐ అగ్రనేతలు రాజా, నారాయణ, రామకృష్ణ, ముప్పాల నాగేశ్వరరావు పాల్గొంటారని చెప్పారు. ప్రధానంగా ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి సెంక్లాస్ బ్రిడ్జిని కూల్చడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను ప్రజలు పెద్ద ఎత్తున ఎదుర్కొంటా ఉన్నారు. మనకు ఉన్నటువంటి ప్రధానమైన 2 మార్గాలు ప్రజెంట్, ఒకటి పట్టాపురం ఉన్నటువంటి బ్రిడ్జి సంబంధించినటువంటిది పూర్తిగా గుంతలమయం అయిపోయింది. ఆ గుంతల వల్ల ఆ గుంతలు తప్పించేటువంటి క్రమంలో వాహనాలు యాక్సిడెంట్ అవుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున యాక్సిడెంట్ అవడం వల్ల తగాదాలు అవుతూ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. దాన్ని అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది, అదే నగరపాలక సంస్థ నుండి అధికారులందరూ కూడా ఆ యొక్క సమస్యని పరిష్కరించాలని చెప్పేసి పట్టాపురం ఫ్లైఓవర్ ఏదైనా ఉందో దాని మరమ్మతులు తక్షణమే చేసి ప్రజల ఇక్కట్లు, ట్రాఫిక్ ఇక్కట్లు తీర్చాలని చెప్పేసి సిపిఐ నగర సమితిగా కోరుకుంటున్నారు. గాలి ప్రభుదాస్ చింతా బుజ్జి నానమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. సంజీవనగర్లో నిర్వహించిన ఈ క్యాంపును మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ ప్రారంభించారు. రవీంద్ర సూపర్ స్పెషాలిటీ వైద్యులు పాల్గొని స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలు అందించారు. పేదలు నివసించే ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు, హాస్పిటల్ యాజమాన్యం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మస్తాన్ వలీ అన్నారు. కార్యక్రమంలో ముజీబ్, అశోక్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మా సూపర్ సీనియర్ ఎవరైతే ఉన్నాడో అశోక్ ఆనంద్ గాలి, ఆయన ఆధ్వర్యంలో ఇది 10th యానివర్సరీ, ఆయన వాళ్ళ ఫాదర్ది బర్త్ యానివర్సరీ పురస్కరించుకొని ఈరోజు పబ్లిక్కి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ పెట్టారు. అన్ని స్పెషాలిటీస్ని కవర్ చేస్తూ
రైట్ ఫ్రమ్ ఫిజియోథెరపీ, ఐ టెస్టింగ్, జనరల్ మెడిసిన్ అన్నీ కవర్ అవుతా ఉన్నాయి. ఈరోజు సెంటర్లో పెట్టడం వల్ల ప్రతి ఒక్కరికి యాక్సెసిబిలిటీ ఉండడం, అన్నీ ప్లాన్ చేసుకొని మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉండడం చాలా సంతోషకరం. లాస్ట్ 10 years నుంచి ఇదే ప్రక్రియలో ఆయన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఇంటి నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ రావాలనేదే లక్ష్యం. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. విద్యార్థి దశ నుండే యువత ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి. విద్యా విధానంలో మార్పులు తెస్తున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడి. అంబటి సోదరుల బాగోతాలు సాక్ష్యాలతో సహా బయట పెడతాం. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేలా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మండిపడ్డ ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి. శరవేగంగా కొనసాగుతున్న శంకర్ విలాస్ నందివెలుగు బ్రిడ్జి పనులు పరిశీలించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.